హాయ్ అండి. న్యూ ఇయర్ వస్తుంది కదా, దానికోసం మీరు ఏ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లల మైండ్ సెట్ ఏంటో మరి ఈ మధ్య విచిత్రంగా మారిపోతుంది. స్వీట్ అడుగుతున్నారు కదా అని స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వీట్ అడుగుతున్నారు కదా అని ఇంట్లో స్వీట్ చేస్తే, మమ్మీ స్వీట్ ఎందుకు చేసావు, హాట్ చేయొచ్చు కదా అంటారు. సర్లే హాట్ అడిగారు కదా అని హాట్ ప్రిపేర్ చేస్తే, మమ్మీ హాట్ ఎందుకు చేసావు, స్వీట్ చేయొచ్చు కదా అంటారు. అదేంట్రా మొన్న స్వీట్ చేస్తే హాట్ చేయొచ్చు అన్నారు కదా అంటే, అది అప్పుడు ఇప్పుడు మాకు స్వీటే తినాలనిపిస్తుంది అంటారు. సర్లే రెండు ప్రిపేర్ చేసి పెట్టామనుకో, మమ్మీ ఎప్పుడూ ఇంట్లో స్వీటు హాట్ ఎందుకు చేసావు, మేము బయట కొనుక్కుందాం అనుకున్నాం, చక్కగా డీమార్ట్ వెళ్దాం అనుకున్నాము, కురుకురేలు కొనుక్కోవాలనుకున్నాం, చాక్లెట్ కొనుక్కోవాలనుకున్నాం, బిస్కెట్ కొనుక్కోవాలనుకున్నాం, కూల్ డ్రింక్ తాగాలనుకుంటున్నాం అని రకరకాల వారి కోరికల లిస్ట్ అంటా చెప్తారు. మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదండి. మా అమ్మ వాళ్ళు అన్నం కూర వండేసి అక్కడ పెట్టేసి పనికి వెళ్ళిపోయేవాళ్ళు. మేమే అవి వడ్డించుకొని తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. వచ్చి మళ్ళీ తల్లిదండ్రులకి హెల్ప్ చేసేవాళ్ళం. ఇప్పటి పిల్లలు మాకు హెల్ప్ చేయటం మానేసి మాకు ఆర్డర్లు వేస్తున్నారు. మాకు ఆ టిఫిన్ కావాలి, ఈ టిఫిన్ కావాలి, ఆ కూర కావాలి, ఈ కూర కావాలి, ఈ టిఫిన్ ఎందుకు వేసావు నేను తిన్ను, ఈ కూర ఎందుకు వండావు నేను తిన్ను అని మా నెత్తి మీద ఎక్కువ కూర్చుంటున్నారు. మా కాలంలో అలా ఉండేది కాదండి. వాళ్ళు ఏది వండి పెడితే అది తినేవాళ్ళం. ఇంకా వారానికి ఒకసారి ఏదైనా ఒక స్వీట్ కానీ ఏదైనా స్నాక్ కొనిపిస్తే మాకు పండగలా ఉండేది. ఈ కాలం పిల్లలు అలా కాదండి. మనం 100 రకాల వంటలు చేసి పెట్టినా కానీ వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోతున్నాము. నా ఇంట్లోనే ఎలా ఉందో మీ ఇంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో లైక్ చేయండి.